టైఫాయిడ్ బారిన పడకుండా ఉండటానికి మీరు జీవితాన్ని వెనక్కు తీసుకువెళ్లలేరు, కానీ మీరు దానిని నిరోధించవచ్చు. ప్రపంచంలో అత్యధిక టైఫాయిడ్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ వ్యాధి పిల్లలకే కాదు, ఎవరికైనా రావచ్చు. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం లేదా నీటిని తిన్నప్పుడు లేదా తాగినప్పుడు సులభంగా వ్యాపిస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే జ్వరమే కదా, కానీ అది అంతకంటే ఎక్కువ కావచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే అది ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. శుభవార్త ఏమిటంటే టీకా ద్వారా టైఫాయిడ్ ను నివారించవచ్చు. అందువల్ల మనల్ని, మన ప్రియమైన వారిని వ్యాధి నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. పారిశుద్ధ్య నిబంధనలు నిర్వహించడం ద్వారా, అపరిశుభ్రమైన ఉపరితలాలను తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం ద్వారా, అంతర్జాతీయంగా లేదా స్థానికంగా ప్రయాణించే ముందు టైఫాయిడ్ టీకా వేయించుకోవడం ద్వారా మీరు నివారణను ఎంచుకోవచ్చు. కాబట్టి దయచేసి ముందు టీకా కోసం మీ డాక్టర్ ని సంప్రదించండి. మర్చిపోవద్దు, ఇది చిన్న చితక వ్యాధి కాదు. టైఫాయిడ్ కు శ్రద్ధ అవసరం.